Okay, well, hello everyone, welcome back. See, రీసెంట్గా మనకి ఇప్పుడు నెక్స్ట్ హైకోర్టు ఎగ్జామ్ జరగబోతుంది కదండి. దానికి సంబంధించి అట్ అ గ్లాన్స్ లాగా మనం ఏదైనా హెల్ప్ అవుతుందని చెప్పేసి జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. కంప్లీట్గా జిఎస్టీ అంటే ఏంటి కంప్లీట్గా చెప్పుకొని దాని గురించి ప్రీవియస్గా ఏ తరహా క్వశ్చన్స్ అడిగారు అవి చెప్పుకుందాం. మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. జిఎస్టీ అంటే ఇంకా ఫుల్ ఫామ్ అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. అది కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే బికాజ్ 2017లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దానికంటే ముందు కూడా 14 నుంచి స్ట్రగుల్ చేస్తూ ఉంటే 16లో ఆ బిల్ అన్నది అప్రూవ్ అవ్వడం, యాక్ట్ అవ్వడం, తర్వాత 17 నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఇవన్నీ జరిగాయి. అయితే అసలు జిఎస్టీ అన్నది ఏంటి అని అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇప్పుడు మన భారతదేశం అనే కాదు, ఏదైనా ఒక దేశం తీసుకున్నారనుకోండి, ఆ దేశంలో రకరకాల ట్యాక్సులు ఉంటాయి. అంటే స్టేట్స్ లేవీ చేసే ట్యాక్స్లు ఉంటాయి, డైరెక్ట్ ట్యాక్స్లు ఉంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి. డైరెక్ట్ ట్యాక్స్కి ఇండైరెక్ట్ ట్యాక్స్కి మనం ఆల్రెడీ డిఫరెన్స్ చెప్పుకున్నాం. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? మనం ఏదైతే సంపాదిస్తామో మనం సంపాదించినటువంటి దాని మీద, ఇప్పుడు మనం రెగ్యులర్గా మనకి శాలరీ వస్తూ ఉంటుంది అనుకోండి, అంటే ఒక మోతాదుకి మించి ఎక్కువ శాలరీ వచ్చింది అంటే దాని మీద ఖచ్చితంగా ట్యాక్స్ లేవీ చేస్తారు. మనం ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కి. అట్లా మనం సంపాదించిన దాని మీద ఇన్కమ్ ట్యాక్స్, అదేవిధంగా మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఆస్తి దాని మీద పడేటువంటి ట్యాక్స్, దట్ ఈస్ వెల్త్ ట్యాక్స్. ఎవరైనా మనకి గిఫ్ట్ ఇచ్చినా, లేదంటే మనం ఎవరికైనా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇచ్చిన వాటి మీద పడేటువంటి ట్యాక్స్ గిఫ్ట్ ట్యాక్స్ అని అంటాం. ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ కిందకి వస్తాయి. అంటే డైరెక్ట్గా మనం సంపాదించిన దాని మీద, లేదంటే మనము షేర్స్లో ఏమైనా పెట్టుబడులు పెట్టి దాని మీద మనకి ప్రాఫిట్ వస్తే దాని మీద లెవీ చేసేటువంటి ట్యాక్స్ కూడా, అట్లా షేర్స్ మీద ప్రాఫిట్ ట్యాక్స్ కూడా డైరెక్ట్ ట్యాక్సే. ఇంకా ఇది మినహాయించి మిగతా అన్నీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకే వస్తాయి. దీంతో పాటుగా మనం ప్రీవియస్ సెషన్స్లో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసేటప్పుడు మన ఎయివర్స్ విల్ యాప్లో దీనికి సంబంధించి కంప్లీట్ కోర్స్ని 49 రూపీస్కే ఫస్ట్ 100 మెంబర్స్కి 49 రూపీస్కే అందజేసాం. కాకపోతే చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడం వలన 100 మెంబర్స్కి మాత్రమే కాకుండా ఇంకొంతమంది స్టూడెంట్స్కి కూడా ఈ ఫెసిలిటీస్ని ఎక్స్పాండ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ 49 రూపీస్ కోర్స్ ఏదైతే ఉందో అది ఇంకొంతకాలం మేము ఎక్స్టెండ్ చేసాము ఆ సర్వీసెస్ని. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉండి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే మీరు దీన్ని పర్చేస్ కూడా చేయొచ్చు. జిఎస్టీ అన్నది ఏ టైప్ ఆఫ్ ట్యాక్స్? జిఎస్టీ అన్నది డైరెక్ట్ ట్యాక్సా, ఇండైరెక్ట్ ట్యాక్సా? ఇది చాలా సార్లు ఎగ్జామినేషన్లో అడిగారు. జిఎస్టీ డైరెక్ట్ ట్యాక్సా, ఇండైరెక్ట్ ట్యాక్సా? జిఎస్టీ అన్నది ఇండైరెక్ట్ ట్యాక్స్, ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్ ట్యాక్స్. చాలామంది ఏమనుకుంటారంటే మనకి రకరకాల ట్యాక్సులు ఉన్నాయి కదా, ఆ ట్యాక్సెస్ అన్నిటిని కలిపి యూనిఫై చేసి ఒకే ఒక సింగిల్ ట్యాక్స్గా ఏర్పాటు చేయడానికి జిఎస్టీని తీసుకొని వచ్చారు కాబట్టి జిఎస్టీ అనేది డైరెక్ట్ ట్యాక్స్ అనుకుంటారు. నో, ఇట్స్ నాట్ ద థింగ్. జిఎస్టీ అన్నది ఇండైరెక్ట్ ట్యాక్స్, ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్ ట్యాక్స్. ఎందుకంటే జిఎస్టీలో కూడా మళ్ళీ రకరకాలు ఉంటాయి. సరే, దాని గురించి పక్కన పెడితే జిఎస్టీ అన్నది మొట్టమొదట ఏ దేశంలో జిఎస్టీని ప్రవేశపెట్టారు? ఫస్ట్ కంట్రీ టు ఇంట్రడ్యూస్ జిఎస్టీ ఇన్ ద వరల్డ్ వాజ్ ఏది అనంటే ఫ్రాన్స్. మన భారతదేశంలో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు ఇండియాలో అనంటే, ఇండియాలో జిఎస్టీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది ఇయర్ 2017. ఈ డేట్ ఇయర్ మాత్రమే కాదు, డేట్ కూడా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. 1 జూలై 2017 దీనిని ప్రవేశపెట్టారు. దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ప్రవేశపెట్టారు కాదు, ఇంప్లిమెంట్ చేసింది. కేమ్ ఇంటూ ఎఫెక్ట్ అంటే 1 జూలై 2017. మీకు ఎగ్జామినేషన్లో దీని గురించి క్వశ్చన్ ఇంకొకలాగా ఏ విధంగా అడగొచ్చు అనంటే, జిఎస్టీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అనంటే 1 జూలై. 1 జూలై నాడు ఎస్బీఐ ఫౌండేషన్ డే ఉంటుంది. అదేవిధంగా చార్టర్డ్ అకౌంటెంట్స్ డే, దానితో పాటుగానే జిఎస్టీ డే కూడా 1 జూలైన సెలబ్రేట్ చేస్తాం. దట్ కేమ్ ఇంటూ ఎఫెక్ట్. అయితే మన భారతదేశంలో అసలు ఇది తీసుకొని రావాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? జిఎస్టీ వల్ల ప్రోస్ ఏమున్నాయి, కాన్స్ ఏమున్నాయి అనంటే, కాన్స్ పక్కన పెడితే అవి చాలా మినిమల్ ఉంటాయి కాబట్టి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రోసే ఎక్కువగా ఉంటాయి. అంటే దీనివల్ల మనకి ప్రయోజనాలే ఎక్కువ. ఎలా అంటే ఇప్పుడు మనం రకరకాల ట్యాక్సులు కడతాం, సెస్ అని చెప్పేసి ట్యాక్స్ మీద మళ్ళీ లెవీ చేసేటువంటి ట్యాక్స్ అపాన్ ట్యాక్స్, దానిని సెస్ అంటారు.
అట్లాంటి రకరకాల ట్యాక్సుల్ని కలిపేసి ఆ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అని అంటారు. ఒక దాని మీద ఒక ట్యాక్స్ మీద ఇంకొక ట్యాక్స్ పడతా ఉంటే దానిని ఏమంటారంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అని చెప్పేసి అని అంటారు. అలాంటి రకరకాల ట్యాక్సులు ఆ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ని తగ్గించడానికి జిఎస్టీని ప్రవేశపెట్టారు. అలాగే రకరకాల పేర్లతో రకరకాల ట్యాక్సులు లేకుండా ఒకటే ట్యాక్స్ ఉండేలాగా, కాకపోతే దీంట్లో మళ్ళీ స్లాబ్స్ ఉంటాయి. 0% అని, 12% అని, 28% అని, 18% అని, ఇట్లా సమ్ 8% అని, ఇట్లా 5% or 8%, ఇట్లా టోటల్గా 4 స్లాబ్స్ ఉంటాయి. ఆ స్లాబ్స్ అనుగుణంగా ఏ వస్తువుకి ఎంత పర్సెంట్ ట్యాక్స్ వేయాలి అని చెప్పేసి జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళు దాన్ని కన్ఫర్మ్ చేస్తారనమాట, క్లాసిఫై చేస్తారు. అది వేరే ఉంది. అయితే అట్లా రకరకాల ట్యాక్సుల నుంచి మనకి జస్ట్ కేవలం యూనిఫైడ్గా ఒకటే ట్యాక్స్, సింగిల్ ట్యాక్స్ ఉండడం కోసం అని చెప్పేసి దీన్ని ప్రవేశపెట్టారు జిఎస్టీ. అది కూడా అనదర్ ఇంపార్టెంట్ ప్రో. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ని రెడ్యూస్ చేయడం, ఇట్లా ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. అదేవిధంగా ట్రాన్స్పరెన్సీ, ఒకటే ట్యాక్స్ ఉన్నప్పుడు ఇట్లా రకరకాల పేర్లతో రకరకాల ట్యాక్స్లు వేసినప్పుడు మనకు అర్థం కాక మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి, సర్వీస్ ట్యాక్స్ అనేది ఆప్షనల్ ట్యాక్స్, కానీ అది చాలా మందికి తెలియదు. మనం ఏం చేస్తాం, 4,000 మనం చేసినటువంటి బిల్ అయితే మనం తిన్నప్పుడు 4,000 బిల్ అయింది అనుకోండి, దాని మీద సర్వీస్ ట్యాక్స్ ఒక 200, 300 వేసి మనకి ఇస్తారు. ఆ సర్వీస్ ట్యాక్స్ అన్నది మనకి ఇష్టమైతే మనం కట్టాలి అని అనుకుంటే కట్టొచ్చు. ఆ సర్వీస్ ట్యాక్స్ అనేది ఎవరికి వెళ్తుంది అని అంటే, ఎవరైతే అక్కడ సర్వ్ చేసేటువంటి సర్వర్స్ ఉంటారో వాళ్ళు పంచుకుంటారు. మనం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదు అని అంటే 400 తీసేసి ఒక 100 రూపాయలు టిప్ రూపంలో ఇవ్వచ్చు. దాన్ని రిమూవ్ చేయమంటే రిమూవ్ చేస్తారు. దట్ ఈస్ ఆప్షనల్ ట్యాక్స్. ఇట్లా చాలా తరహా ట్యాక్స్లు ఉన్నాయి. అవి అందరికీ తెలియకపోవచ్చు కదండి. అందుకోసమే అలా ఉండకుండా ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి ఒక ట్యాక్స్ని కూడా ట్రాన్స్పరెంట్గా, అకౌంటబుల్గా గవర్నమెంట్కి అందించే విధంగా ఈ జిఎస్టీని ప్రవేశపెట్టారు. దీనివల్ల గవర్నమెంట్కి ఏంటండి లాభం అన్న క్వశ్చన్ మీకు రావచ్చు. జిఎస్టీలో మళ్ళీ రకరకాలు ఉన్నాయి. సరే, దాన్ని చెప్పుకునే ముందు అసలు జిఎస్టీని ఎన్నో బిల్లు ద్వారా ప్రవేశపెట్టారు, ఎన్నో బిల్లులాగా ఇంట్రడ్యూస్ చేశారు. దీనివల్ల ఏ ఆర్టికల్స్ వచ్చాయి, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. జిఎస్టీ అన్నది 122nd అమెండ్మెంట్ బిల్, 122nd అమెండ్మెంట్ బిల్ ద్వారా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం ప్రవేశపెట్టినప్పుడు మొట్టమొదట దేని గురించి ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అంటే అక్కడ నుంచి ఫస్ట్, సెకండ్, థర్డ్, అది ఎన్నవది అని అర్థం. అంటే ఇట్ సిగ్నిఫైస్ నెంబర్. అదేవిధంగా ఇప్పుడు ఒకటే దానికి సంబంధించి 2-3 అమెండ్మెంట్స్ చేయొచ్చు. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫండమెంటల్ రైట్స్ తీసుకున్నాం అనుకోండి, ఫండమెంటల్ రైట్స్ గురించి 3-4 సార్లు అమెండ్మెంట్ చేసినప్పుడు ఆ అమెండ్మెంట్ నెంబర్ పెరుగుతుంది. ఇప్పుడు 15, 16, 17 అట్లా నెంబర్ పెరుగుతుంది. కానీ ఆ అమెండ్మెంట్ ఎన్నవది అన్నది మాత్రం సేమ్ ఉంటుంది. నెంబర్ ఈజ్ డిఫరెంట్, ఎన్నవది ఈజ్ డిఫరెంట్. ఇక్కడ ప్రవేశపెట్టినటువంటి బిల్ ఎన్నవది అని అంటే 100 దీని నెంబర్ వచ్చేసి ఆ ప్రవేశపెట్టినటువంటి అమెండ్మెంట్ చేసినటువంటి ఆ బిల్ నెంబర్ 122nd. దిస్ ఈజ్ డిఫరెంట్ ఎన్నవది. అదేవిధంగా ఏ బిల్, ఏ యాక్ట్ అది వేరు. ఏ యాక్ట్ ద్వారా ఈ బిల్లుని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అని అంటే 2014వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఎప్పుడు దీనికి ఆమోదం లభించింది అని అంటే 2016వ సంవత్సరంలో ఆమోదం లభించింది. యాజ్ 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, యాజ్ 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. బిల్లుకి యాక్ట్కి తేడా ఉంది. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ సెషన్స్లో. బిల్ అంటే ఏదైనా ఒక కొత్త లాని పాస్ చేయకముందు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టినప్పుడు దాన్ని బిల్ అని అంటారు. అది ఆమోదం పొందొచ్చు, ఆమోదం పొందకపోవచ్చు. ఇప్పుడు రీసెంట్గా వక్ఫ్ అన్నటువంటి బిల్ని ప్రవేశపెట్టారు. అమెండ్మెంట్ ఆల్రెడీ ఎప్పుడో ఉన్నదే, కాకపోతే ఇప్పుడు రీసెంట్గా వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025, 1995 యాక్ట్నే ఇప్పుడు మళ్ళీ దాంట్లో కొత్త సవరణ తీసుకొని వచ్చారు. వక్ఫ్ బిల్ 2025 అంటే అది యాక్ట్ లాగా మారడానికంటే ముందు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025 యాక్ట్ అయిన తర్వాత ఫస్ట్ లోక్సభలో ప్రవేశపెట్టారు, రాజ్యసభలో చాలా డిస్ప్యూట్స్ మధ్య అది క్లియర్ అయిపోయింది. దాని తర్వాత ప్రెసిడెంట్ రీసెంట్గా ద్రౌపది ముర్ము గారు దాని మీద సైన్ కూడా చేశారు, అసెంట్ కూడా ఇచ్చారు. కాబట్టి అలా ప్రెసిడెంట్ సైన్ చేసిన తర్వాత బిల్ అనేది యాక్ట్ లాగా మారుతుంది.
ఇక్కడ కూడా యాక్ట్ లాగా బిల్ ఇనీషియల్గా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు బిల్, తర్వాత దానిని యాక్ట్, అది ఎప్పుడైతే ఆమోదం పొందుతుందో దానిని అప్పుడు యాక్ట్ అని చెప్పేసి అని అంటారు. 2016 సంవత్సరంలో ఆమోదం పొందింది. 2014లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత 1 జూలై ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది అని అంటే 1 జూలై 2017. దీన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఎవరున్నారు, అదేవిధంగా ప్రెసిడెంట్గా ఎవరున్నారు, ఈ రెండు కూడా ఇంపార్టెంటే. ప్రైమ్ మినిస్టర్గా ఎవరున్నారు, అఫ్ కోర్స్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ప్రెసిడెంట్గా ప్రణబ్ ముఖర్జీ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. అప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు, ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మన మోడీ గారు ఉన్నారు. ఈ రెండు కూడా ఇంపార్టెంటే. అయితే దీని తర్వాత కొన్ని కొత్త ఆర్టికల్స్ ఇంట్రడ్యూస్ చేశారు. దీని ద్వారా ఒక 3 ఆర్టికల్స్ వచ్చాయి. జిఎస్టీ బిల్ ద్వారా, జిఎస్టీ యాక్ట్ ద్వారా మనకి 3 ఆర్టికల్స్ అన్నటువంటివి వచ్చాయి. ఆ 3 కొత్త ఆర్టికల్స్ వేటిని ప్రవేశపెట్టారు అని అంటే ఇట్ ఈస్ ఆర్టికల్ 246A, ఇంకొకటి వచ్చేసి టోటల్గా 3 ఆర్టికల్స్ని ప్రవేశపెట్టారు. ఇంకొకటి ఆర్టికల్ 269A, ఇంకొకటి ఆర్టికల్ 279A. ఆర్టికల్ 246A అంటే ఏంటి అని అంటే దీని ద్వారా ఆర్టికల్ 246A ద్వారా 246A ద్వారా ఏం జరుగుతుంది అని అంటే సెంటర్కి అదేవిధంగా సెంటర్కి స్టేట్కి ఇద్దరికి పవర్ ఉంటుంది. జిఎస్టీ ఇంత అని చెప్పేసి ఫిక్స్ చేయడానికి సెంటర్కి స్టేట్కి రెండింటికి పవర్ ఉంటుంది. దట్ ఈస్ కాంకరెంట్ పవర్ ఆఫ్ స్టేట్ అండ్ సెంటర్. వేరే సెంటర్కి కొంచెం ఎక్కువ అధికారం అన్నది ఉంటుంది. కాంకరెంట్ అంటే ఏంటి, రెండు కలగ చేసుకోవచ్చు. సెంటర్కి స్టేట్కి రెండింటికి కూడా అధికారం ఉంటే దాన్ని కాంకరెంట్ అని అంటాం. దట్ ఈస్ ఆర్టికల్ 246A. ఆర్టికల్ 269A వచ్చేసి ఏంటి అని అంటే ఐజిఎస్టీ. ఇప్పుడు మనకి ఈ జిఎస్టీలో టోటల్గా 3 రకాలు ఉంటాయి. ఫస్ట్ వన్ సెంట్రల్ జిఎస్టీ, ఏదైతే మనకి యూనియన్ కొన్ని వాటి మీద ట్యాక్స్ని లెవీ చేస్తుంది. డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేసేటువంటి జిఎస్టీని సిజిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ అని అంటారు. అలా కాకుండా సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అంటే ఏంటి అని అంటే స్టేట్ గవర్నమెంట్ లెవీ చేస్తే, స్టేట్ గవర్నమెంట్ జిఎస్టీని వేస్తే దాన్ని ఎస్జిఎస్టీ అని అంటారు. ఐజిఎస్టీ అంటే ఏంటి అని అంటే ఒక స్టేట్కి ఇంకొక స్టేట్కి మధ్య ఏమన్నా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ లావాదేవీలు జరిగాయి అనుకోండి, ఆ ట్రాన్సాక్షన్స్ మీద విధించేటువంటి ట్యాక్స్ని ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అని చెప్పేసి అని అంటారు. ఇది 3 రకాలు. ఐజిఎస్టీ ఏ ఆర్టికల్ ద్వారా అంటే ఆర్టికల్ 269A. ఆర్టికల్ 279A వచ్చేసి ఏంటి అని అంటే ప్రెసిడెంట్కి ఉండేటువంటి పవర్. ఏంటి ఆ పవర్ అండి అని అంటే ప్రెసిడెంట్ జిఎస్టీ కౌన్సిల్ అని చెప్పేసి ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేయాలి. ప్రెసిడెంట్ షుడ్ అపాయింట్ జిఎస్టీ కౌన్సిల్. దానికి చైర్పర్సన్గా, జిఎస్టీ కౌన్సిల్ గురించి కూడా మనం చెప్పుకుందాం. ప్రెసిడెంట్ జిఎస్టీ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం, దట్ ఈస్ ఆర్టికల్ 279A. ఈ 3 ఆర్టికల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో 246A, 269A, 279A ఇలా ఇచ్చి అది దేనికి సంబంధించింది అని అడగొచ్చు. లేదనంటే జిఎస్టీ కౌన్సిల్ అనేది ఏ ఆర్టికల్ ద్వారా ప్రవేశపెట్టారు, లేదా ఐజిఎస్టీని ఏ ఆర్టికల్ ద్వారా ప్రవేశపెట్టారు, ఇలాంటివి ఏదైనా అడగొచ్చు. లేదా ఎగ్జామినేషన్లో జిఎస్టీ ద్వారా ఇంట్రడ్యూస్ చేసినటువంటి కొత్త ఆర్టికల్స్ ఏంటి, 3 ఆర్టికల్స్, ఈ 3 ఇవి గుర్తుపెట్టుకోవాలండి. దీనితో పాటు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ ఇది మనం డిస్కస్ చేసుకున్నాం కదా. రైట్, ఈ జిఎస్టీకి ఇందాక మనం క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉండదని చెప్పుకున్నాం, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పుకున్నాం. దానితో పాటుగా ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ ఉంది దీనికి, డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అని అంటే ఏంటి అని అంటే మనం ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థం కావడానికి ఇక్కడ నేను పొటాటో చిప్స్ ఇక్కడ తయారు చేశాను అనుకోండి, ఇక్కడ హైదరాబాద్లో తయారు చేశాను. నేను హైదరాబాద్లో తయారు చేసినటువంటి పొటాటో చిప్స్ని కర్ణాటక తీసుకొని వెళ్ళి సేల్ చేశాను, అక్కడ అమ్మాను. అక్కడ అమ్మితే జిఎస్టీ అన్నది ఇక్కడ పడుతుందా
ఆ పొటాటో చిప్స్ మీద, లేదంటే కర్ణాటకలో పడుతుందా, ఎక్కడ జిఎస్టీని విధిస్తారు, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మనకి డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అన్నది అర్థమైతే ఇక్కడ విధిస్తారా లేదంటే అక్కడ విధిస్తారా మీకు అర్థమైపోతుంది. డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటే ఏంటంటే మనం చేరుకోవాల్సినటువంటి గమ్యస్థానం, ఆ గమ్యంలో అక్కడ వాళ్ళు విధించేటువంటి ట్యాక్స్ని డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటారు. జిఎస్టీ అన్నది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్, డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ కూడా జిఎస్టీ అనే చెప్తాం. అంటే ఇక్కడ తయారు చేసినటువంటి పొటాటో చిప్స్ కర్ణాటక తీసుకెళ్ళి అమ్మారు కాబట్టి అక్కడ జిఎస్టీ పడుతుంది. ఇక్కడ తయారైంది కదా అని చెప్పేసి ఇక్కడ పడదు. కాబట్టి డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్, జిఎస్టీ అన్నది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్, నాట్ ప్రొడక్షన్ బేస్డ్ ట్యాక్స్. ప్రొడక్షన్ బేస్డ్ ట్యాక్స్ జిఎస్టీ కాదు. జిఎస్టీ అన్నది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్, ప్రొడక్షన్ బేస్డ్ ట్యాక్స్ కాదు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఇదంతా కూడా దిస్ ఈజ్ అబౌట్ జిఎస్టీ. జిఎస్టీ గురించి కంప్లీట్గా చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారు, సో ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలు కూడా సేమ్. మీకు ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి క్లాస్ అర్థమైంది అని అంటే అప్పుడు డెఫినెట్గా లాస్ట్లో క్వశ్చన్స్ కూడా అర్థమవుతాయి. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, జిఎస్టీ అంటే ఏంటి, ట్యాక్స్ సిస్టమే కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఏమన్నా పాయింట్స్ మిస్ అయినట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి. అనేక దేశాలలో దేశవ్యాప్తంగా ఒకే వస్తువులు సింగిల్ కంట్రీ సింగిల్ ట్యాక్స్, ఇది నినాదం జిఎస్టీ యొక్క మెయిన్ మోటో. ఒకే వస్తువులు సేవల పన్నులను విధించబడుతుంది. అనేక దేశాల్లో సెవరల్ కంట్రీస్లో ఇంట్రడ్యూస్ చేశారు, కానీ ఏ ఒక్క దేశంలో ఇంట్రడ్యూస్ చేయలేదు. యుఎస్ఏ అంత పెద్ద దేశం కదా, ఈవెన్ మన గ్లోబల్లో ఉన్నటువంటి అట్మోస్ట్ వన్ ఆఫ్ ద పాపులర్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్ యుఎస్ఏ, ఫస్ట్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి యుఎస్ఏలో జిఎస్టీ అన్నది లేదు. ఇది కూడా ఇంపార్టెంట్, రైట్. భారతదేశంలో ఈ పన్ను జిఎస్టీని 2 టైప్స్గా డివైడ్ చేశారు. కేంద్ర వస్తువులు, దట్ ఈస్ సేవల పన్ను, రాష్ట్ర వస్తువులు సేవల పన్ను అంటే సిజిఎస్టి, ఎస్జిఎస్టి, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, స్టేట్ జిఎస్టి. అది కూడా చెప్పాను, సిజిఎస్టి అంటే ఏంటి, ఎస్జిఎస్టి అంటే ఏంటి, ఐజిఎస్టి అంటే ఏంటో చెప్పుకున్నాం మనం. అయితే దీని వెనక ఆర్కిటెక్ట్ ఆఫ్ జిఎస్టి ఎవరు, ఇది కూడా ఇంపార్టెంట్. అసీమ్ దాస్ గుప్తా. అసీమ్ దాస్ గుప్తా, హీ వాజ్ ద మ్యాన్ బిహైండ్ దిస్ జిఎస్టీగా చెప్పొచ్చు, రైట్. డాక్టర్ కేఎన్ రాజ్ కమిటీ 1972వ సంవత్సరంలో దీన్ని ప్రతిపాదించారు. పెట్రోలియం ప్రోడక్ట్ పై రాష్ట్ర ప్రభుత్వం పన్నును పెంచవచ్చు, స్టేట్ గవర్నమెంట్ పన్ను ఇంక్రీజ్ చేయొచ్చు, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఓవరాల్గా ఇంత అని చెప్పేసి లెవీ చేస్తుంది. ఇప్పుడు రీసెంట్గా మన పెట్రోల్ ధరలు ఒక 2 రూపీస్ ఇంక్రీజ్ చేశారు. యాక్చువల్గా చెప్పాలి అని అంటే గ్లోబల్ లెవెల్లో మనకి మార్కెట్ అంతా డౌన్ ఉంది కాబట్టి పెట్రోలియం ప్రైసెస్ తగ్గాలి, కానీ సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించడం మానేసి ఇంకా 2 రూపీస్ ట్యాక్స్ రూపంలో అలాగే 2 రూపీస్ ట్యాక్స్ పెంచేసి అంతే ఉంచారు, ఇంకా తగ్గించడం పోయి పెంచారు. కాబట్టి అట్లా సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది. అలా సెంట్రల్ గవర్నమెంట్ ఆల్ అక్రాస్ ఇండియా ఒక రేట్ని ఫిక్స్ చేస్తుంది. ఆ పలానా స్టేట్ గవర్నమెంట్స్ మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇంత ప్రైస్ అని ఫిక్స్ చేయొచ్చు, ఆ అధికారం ఉంటుంది. ఎక్సైజ్ సుంకం, ఎక్సైజ్ డ్యూటీ అన్నది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వాటి మీద లెవీ చేసేటువంటి ట్యాక్స్. అస్సాం ఈ జిఎస్టీని ఆమోదించిన మొట్టమొదటి స్టేట్ మన ఇండియాలో ఏది అనంటే ఇట్ ఈస్ అస్సాం. అంతేగాని అంతా అస్సాం అనుకోవద్దు. అస్సాం ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంట్రడ్యూస్ జిఎస్టీ. దాన్ని ఆమోదించినటువంటి మొట్టమొదటి స్టేట్ అస్సాం. ఇది ఎంటైర్గా జిఎస్టీ గురించి. జిఎస్టీ అన్నది ఇండైరెక్ట్ ట్యాక్స్, అది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. ఎన్నోవ బిల్లుగా దీన్ని ప్రవేశపెట్టారు, 122nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లుగా దీన్ని ప్రవేశపెట్టారు. ఎన్నో యాక్ట్గా ఇది దీన్ని ఫైనలైజ్ చేశారు అనంటే 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2016 ఎప్పుడు అమల్లోకి వచ్చింది, 1 జూలై 2017లో అమల్లోకి వచ్చింది. 3 ఆర్టికల్స్ని ప్రవేశపెట్టారు. ఆర్టికల్ 246A, ఆర్టికల్ 269A, ఆర్టికల్ 279A. ఇందాక జిఎస్టీ కౌన్సిల్ చెప్పుకున్నాం కదా, ఆ జిఎస్టీ కౌన్సిల్ కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయండి. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. దీన్ని ఫామ్ చేసేది మాత్రం ప్రెసిడెంటే, కానీ దీనికి చైర్పర్సన్గా ఎవరుంటారు అనంటే యూనియన్ ఫినాన్స్ మినిస్టర్. యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ ఇప్పుడు మనకి నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు కదా, జిఎస్టీ కౌన్సిల్కి హెడ్గా ఈవిడే ఉంటారు. చైర్పర్సన్గా ఎవరైతే యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ ఉంటారో వాళ్ళే దీనికి చైర్పర్సన్గా ఉంటారు.
దీంట్లో సభ్యులుగా మిగతా వాళ్ళు ఉంటారు. అంటే స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ నుంచి కొంతమంది సభ్యుల్ని, కొంతమంది వాళ్ళని సెలెక్ట్ చేసి దీంట్లో మెంబర్స్గా తీసుకుంటారు. అయితే జిఎస్టీ కౌన్సిల్ ఏం చేస్తుంది అని అంటే, ఇందాక మనం స్లాబ్స్ చెప్పుకున్నాం కదా, సమ్ 5, 12, 18, 28 ఆ స్లాబ్స్ ఎంతెంత ఉండాలి అని చెప్పి నోటిఫై చేసేది. ఆ ధరలు పెంచాలా తగ్గించాలా, వాటిని పెంచాలి తగ్గించాలి అదంతా నోటిఫై చేసేది జిఎస్టీ కౌన్సిల్. అయితే స్టేట్స్కి ఎంత శాతం ఓటింగ్ పవర్ ఉంటుంది, అదేవిధంగా సెంటర్కి ఎంత శాతం ఓటింగ్ పవర్ ఉంటుంది అని అంటే, సెంటర్కి వచ్చేసి 1/3 ఓటింగ్ పవర్ ఉంటుంది. సెంటర్కి వచ్చేసి ఓటింగ్ పవర్ 1/3 ఉంటుందండి. వేర్ యాజ్ స్టేట్స్కి 2/3 ఓటింగ్ పవర్ అన్నది స్టేట్స్కి ఉంటుంది. స్టేట్స్కే ఓటింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది, సెంటర్కి 1/3 ఉంటుంది. అయితే దీంట్లో నుంచి ఎంత శాతం 3/4 మెజారిటీ, ఎంత శాతం మెజారిటీగా కన్సిడర్ చేస్తారంటే, ఈ ఓట్స్లో 3/4 మెజారిటీని కన్సిడర్ చేసి ఏమన్నా చిన్న చిన్న చేంజెస్ చేయాలి అని అంటే జిఎస్టీ కౌన్సిల్లో వీటి ప్రకారం చేస్తూ ఉంటారు. 3/4 మెజారిటీ తీసి సెంటర్కి ఎంత ఓటింగ్ పవర్ ఉంటుంది అని అంటే 1/3 మాత్రమే ఉంటుంది. స్టేట్స్కి 2/3 ఓటింగ్ పవర్ అన్నది ఉంటుంది. ఇది జిఎస్టీ కౌన్సిల్, దీనికి చైర్పర్సన్. దీన్ని ఫామ్ చేసేది మాత్రం ఎవరు అని అంటే ప్రెసిడెంట్ ఫామ్ చేస్తారు. ఆర్టికల్ 279A. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ జిఎస్టీ కౌన్సిల్ గురించి. రైట్, ఇప్పటిదాకా మీకు అర్థమైనట్లయితే అటెంటివ్గా విని ఉంటే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా, ఇక్కడ ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చాము మీకు ప్రాక్టీస్ కోసం. ఇదివరకు వచ్చినటువంటి క్వశ్చన్స్, ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ తెలిస్తే యూ కెన్ ట్రై టు ఆన్సర్. క్రింది వాటిలో ఏ పన్నులు వెనక్కి తీసుకున్నారు, ఏ పన్నులు వెనక్కి తీసుకున్నారా అంటే రిమూవ్ చేశారు అని అర్థం. ఏవి? ఆక్ట్రాయ్ ట్యాక్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ లోకల్ ట్యాక్స్. ఇప్పుడు ఒక స్టేట్లో డిఫరెంట్ సిటీస్, టౌన్స్ ఉంటాయి. విత్ ఇన్ స్టేట్లోనే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువుని తీసుకొని వెళ్ళి అక్కడ అమ్మారనుకోండి. ఇందాక నేను సమ్ పొటాటో చిప్స్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అలా తీసుకెళ్ళినప్పుడు ఏ సిటీలోకి అయితే ఎంటర్ అవుతారో ఆ ఎంటర్ చేసినటువంటి, అంటే తీసుకెళ్ళి ఎక్కడైతే అమ్ముతారో అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ట్యాక్స్ లెవీ చేస్తారు, లోకల్ ట్యాక్స్. దాన్నే ఆక్ట్రాయ్ అని చెప్పేసి అని అంటాం. దీన్ని ఏ పన్నులు వెనక్కి తీసుకున్నారు? వడ్డీ పన్నులు, ఇంట్రెస్ట్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, ఎస్టేట్ డ్యూటీ, ఇవన్నీ కూడా డైరెక్ట్ ట్యాక్స్ కిందకు వస్తే వాటన్నిటిని వెనక్కి తీసుకున్నారు. ఇండైరెక్ట్ ట్యాక్స్ వచ్చేసి లోకల్ ట్యాక్స్, బికాస్ దిస్ జిఎస్టీ ఈజ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కాబట్టి. రైట్, ప్రత్యక్ష పన్ను కానిది ఏది? డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. ప్రత్యక్షము అంటే ఏంటి? డైరెక్ట్ ట్యాక్స్. ప్రత్యక్ష అనంటే ఇట్ ఈజ్ డైరెక్ట్ ట్యాక్స్, పరోక్షము అనంటే ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? ప్రత్యక్ష పన్ను కానిది ఏది అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటి అని అడుగుతున్నారు, అంతే. వాట్ ఈజ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ దీంట్లో చెప్పండి. కానుక పన్ను, గిఫ్ట్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ అని ఇందాక చెప్పుకున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ అని ఇందాక చెప్పుకున్నాం, కార్పొరేట్ డ్యూటీ కూడా మనకి డైరెక్ట్ ట్యాక్స్ కిందకే వస్తుంది. కస్టమ్స్ డ్యూటీ అన్నది ఇండైరెక్ట్ ట్యాక్స్. ప్రత్యక్ష పన్ను కానిది ఏది అంటే డైరెక్ట్ ట్యాక్స్ కానిది ఏది? ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏదండి? ఇట్ ఈస్ కస్టమ్స్ డ్యూటీ. రైట్, నెక్స్ట్ పరోక్షపు పన్ను ఏది? పరోక్షపు పన్ను అనంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏది? ఇందాక క్వశ్చన్, ఈ క్వశ్చన్ అంటే కొంచెం సిమిలర్ లైన్స్లో ఉంటాయి. మీరు నాట్ అని ఇచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా పరిశీలించాలి. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏదండి? కస్టమ్సా, కార్పొరేషనా, సంపద పన్ను, కానుక పన్ను. ఇందా క్వశ్చన్ అర్థమైతే ఈ క్వశ్చన్ కూడా మీరు చాలా ఈజీగా ఆన్సర్ పెట్టచ్చు. దట్ ఈస్ కస్టమ్స్. రైట్, క్రింది పేర్కొన్నటువంటి వాటిల్లో పరోక్షపు పన్ను ఏది కాదు? పరోక్షపు పన్ను ఏది కాదు అంటే విచ్ ఈజ్ నాట్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ కానిది ఏది అంటే ఇక్కడ ఇన్ తీసేస్తే డైరెక్ట్ ట్యాక్స్. ఏది డైరెక్ట్ ట్యాక్స్ అని అడుగుతున్నారు? కస్టమ్స్, అమ్మకపు, ఎస్టేట్స్, ఎక్సైజ్ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్. కస్టమ్స్ డ్యూటీ ఇట్ ఈస్ ఇండైరెక్ట్ ట్యాక్స్. అదేవిధంగా ఎస్టేట్స్ ట్యాక్స్, దిస్ ఈజ్ డైరెక్ట్ ట్యాక్స్. మిగతావన్నీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్.
రైట్. నెక్స్ట్, వస్తువులు జిఎస్టి నందు ఈ క్రింది పన్నుల్లో ఏది చేర్చబడినది? వేటిని దీన్ని ఇంక్లూడ్ చేశారు చెప్పండి. జిఎస్టి అన్నది ఇండైరెక్ట్ ట్యాక్స్ కాబట్టి దాంట్లో అంటే కొన్నిటిని మాత్రం సెపరేట్ చేశారు, మ్యాక్సిమం దాంట్లో సబ్సైడ్ చేసుకున్నారు. ఆక్ట్రాయ్ మరియు కొనుగోలు ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్. ఎస్, జిఎస్టి ఈజ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ గా కూడా మనం చెప్పొచ్చు జిఎస్టి. కాబట్టి పైన పేర్కొన్నవన్నీ ఇవన్నీ కూడా మీకు ఫర్ యువర్ కన్ఫర్మేషన్ ఆక్ట్రాయ్ అంటే ఏంటో ఇక్కడ మెన్షన్ చేసాం, ఇక్కడ ఆన్సర్స్ కూడా ఇచ్చాం. ఇఫ్ నీడ్ ఎనీ కన్ఫర్మేషన్ యూ క్యాన్ హ్యావ్ ఏ లుక్. రైట్, అర్థమైందని అనుకుంటున్నాను. జిఎస్టి, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జిఎస్టి. ఇట్లాంటి డిఫరెంట్ టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. తర్వాత ఫర్దర్ క్లాసెస్లో తెలంగాణ ఇంట్రడ్యూస్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమేమి స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు, ఏమేమి కొత్త స్కీమ్స్ని తీసుకొని వచ్చారు, వాటి గురించి డిస్కస్ చేద్దాం మీ ఎగ్జామినేషన్ కొరకు. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.